ప్రైజ్ ద లార్డ్. వాక్య ప్రత్యక్షత అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నానండి. బాగున్నారా? బాలేరా? ఏమైందండి? మీకు విషయం చెప్పనా, మీరు అవునన్నా కాదన్నా మీ జీవితంలో కొన్ని సందర్భాల్లో ఒంటరితనం గుండా వెళ్ళాల్సిందే. మీరు అవునన్నా మీరు కాదన్నా జీవితంలో కొన్ని సందర్భాల్లో నిస్సహాయమైన పరిస్థితుల్లో మీరు వెళ్ళాల్సిందే. మీరు అవునన్నా కాదన్నా మీరు సహాయం కోసం చూసినప్పుడు ఎవ్వరూ కనపడని పరిస్థితులు కూడా మీరు వెళ్ళాల్సిందే. నిద్ర పట్టని రాత్రులు కొన్ని మీరు గడపాల్సిందే. కానీ బైబిల్లో ఒక వ్యక్తి ఇలాగే ఉన్నాడు. అతని వల్ల కానప్పుడు, అతనికి ఇంకా చేత కానప్పుడు అయ్యో అని కేకలు వేస్తే దేవుడు అతని కోసం చాలా గొప్ప పని చేశాడు. ఏం చేశాడో తెలుసా? సముద్రాలు దాటి వచ్చేసాడు. అయితే గడిచిన ఎపిసోడ్లో మనం చూసాం ఆ సముద్రం దాటుతున్నప్పుడు ఏమైంది, ఆ ప్రతికూల పరిస్థితుల్లో మనల్ని ఏం జరుగుతుంది, మన గురించి మనకి తెలుస్తుందని చాలా 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 విషయాలు మనం నేర్చుకుంటూనే ఉన్నాం. అయితే ఈ ఎపిసోడ్లో సముద్రం దాటాక ఏమైంది, ఆ వ్యక్తి ఎవరు, ఎంతకక్కడ దేవుడు ఏం చేశాడు, అసలు అంత పెద్ద అద్భుతం దాని వెనకాలన్న మర్మాలేంటి, ఎన్నో మర్మ రహస్యాలు దాగున్నవన్నీ ఈ ఎపిసోడ్లో మీ అందరికీ విడమర్చి చెప్పాలి అని ఆశపడుతున్నాను. తెలిసేసుకుందామా? అయితే చిన్న ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఎపిసోడ్ చూస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించమని వేడుకుంటున్నాం, మీరు కాపాడమని వేడుకుంటున్నాం ప్రభా. అయ్యా, ఎంతమంది ఈ వ్యక్తి యొక్క పరిస్థితుల్లో సిమిలర్గా ఉన్నారో నాకు తెలియదు, కానీ ఒకవేళ ఒంటరితనం కూడా వెళ్తుంటే, ఒకవేళ తనకు తను హాని చేసుకుంటున్నట్లయితే, ఒకవేళ తను గాయపరుచుకుంటున్నట్లయితే, ఒకవేళ జీవితం నాశనాలు అయిపోతుంటే, ఒకవేళ బంధించబడి ఉంటే, ఒకవేళ బాధపడుతుంటే, వారందరికీ కావాల్సిన సమాధానము నీవే అని ఈరోజు మేము నేర్చుకుని పోతుండగా, అక్కడ ఏం జరిగిందో అని అనేకమైన విషయాలు మర్మాలు మేము తెలుసుకోబోతుండగా మాతో మీరు మాట్లాడమని నజరేయుడైన యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. బైబిల్ తీసేద్దామండి. మార్కు సువార్త 5వ అధ్యాయము. బైబిల్స్ మీ దగ్గర ఉన్నాయా? లేకపోతే త్వరగా ఓపెన్ చేసేయండి. కొన్ని విషయాలు, కొన్ని వచనాలు మీకోసం చదివి నేను వినిపిస్తున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. మార్కు సువార్త 5వ అధ్యాయం 1వ వచనం నుంచి. వారు ఆ సముద్రమును అద్దరుకున్న గెరాసీనుల దేశమునకు వచ్చి ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టినవాడు ఒకడు సమాధుల్లో నుండి వచ్చి ఆయనకి ఎదురుపడెను. సమయం లేదు కాబట్టి త్వరగా ఏం జరిగిందో చెప్పేస్తున్నానండి. దేవుడు సముద్రం దాటి వచ్చాడు ఒక వ్యక్తిని విడిపిద్దామని. రాగానే కొంతమంది ఒక పట్టబడిన ఒక వ్యక్తి సమాధుల్లోనూ ఉండగా ఆ వ్యక్తి పరిగెత్తుకుంటూ యేసుప్రభు వారి దగ్గరికి వచ్చాడు. వచ్చి నాతో నీకేం పని అని అతనిలో ఉన్న దెయ్యాలు మాట్లాడుతూ ఉంటే ఆ దెయ్యాలు బతిమలాడుకున్నాయి. మమ్మల్ని దయచేసి మాకు ఇంకా టైం రాలేదయ్యా, మమ్మల్ని వెళ్ళిపోమని చెప్పొద్దయ్యా అని, నీకు సెలవిమ్ము, ఏం చేయమని, పందుల్లోకి వెళ్ళిపోతాం మమ్మల్ని పంపించి అని బతిమలాడుకుంటే దేవుడు సరే వెళ్ళండిరా అన్నాడు. అయితే ఆయనలో ఉన్న అనేకమైన దెయ్యాలు ఆ పందుల్లో పడి ఆ పందులు నీళ్ళలోకి వెళ్ళి గిలగిలా కొట్టుకొని చచ్చిపోయినాయి. ఆ పందుల కాపర్లు ఊరంతా పోయి చెప్తే అందరూ భయపడి తిరిగి వచ్చారు యేసుప్రభు వారి దగ్గరికి. చివరికి ఏమైంది అంటే, ఈ వ్యక్తి బట్టలు వేసుకోకుండా తను గాయపరుచుకుంటూ ఎప్పుడు చూసినా కేకలు వేస్తూ దెయ్యాలు పట్టి పిచ్చోళ్ళలాగా ఉన్నవాడు నీట్గా డ్రెస్ వేసుకొని యేసుప్రభు పాదాల దగ్గరకు వచ్చినారు. ఇవన్నీ చూసి వాళ్ళు భయపడి వెళ్ళిపోయా అని దండాలు పెట్టారు. ఎవరిని? యేసుప్రభు వారిని. సరే అని యేసుప్రభు వారు వెళ్ళిపోతా ఉంటే ఈ వ్యక్తి కూడా లేచి నేను కూడా వచ్చేస్తాను గురువుగారు అన్నాడు. యేసుప్రభు వారు అన్నారు, నో 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 నో, నువ్వు ఇక్కడే ఉండు. ఇన్ని రోజులు వీళ్ళు నిన్ను బట్టలేని స్థితిలో చూశారు కదా, అవమానకరమైన స్థితిలో చూశారు కదా, హీనమైన స్థితిలో చూశారు కదా, ఇప్పుడు బాగుపడ్డావు కదా, అందరికీ కనపడు. నువ్వు కోల్పోయినా లేకపోతే నువ్వు పొందుకున్న అవమానానికి మొత్తం రెట్టింపు ఘనత పొందుకో, ఇంతకీ ఎవరు చేశారో చెప్పు అని చెప్తే ఆ వ్యక్తి వెళ్ళి మొత్తం సువార్త చెప్పేశాడండి. ఇది స్టోరీ. కానీ అందులో ఉన్న కొన్ని మిస్టరీలు మీకు పరిచయం చేయాలి అని ఆశపడుతున్నా. మొట్టమొదటిది, అసలు యేసు ప్రభు వారికి ఇటు సముద్రం దాటి అన్యుడైన ఈ వ్యక్తి దగ్గరికి రావాల్సిన పనేం వచ్చింది? ఏంటి చెప్పనా? ఈ వచనాన్ని మాత్రం మీకు బైబిల్లోని చూపించాలని ఆశపడుతున్నాను. దయచేసి మీ గ్రంథాలు తెరవండి. మార్కు సువార్త 5వ అధ్యాయము. పలుమారు వాని కాళ్లకు చేతులకు సంకెళ్ళు వేసి బంధించినను వాడు ఆ చేతి సంకెళ్ళు తెంపి కాలి యొక్క సంకెళ్లను తుత్తునీయలుగా చేశాను కనుక ఎవడునూ వాడిని సాధుపరచలేకపోయాను. వాడు ఎల్లప్పుడూ రాత్రింబగలు సమాధుల్లో నుండి కొండల్లో నుండి కేకలు వేయచ్చు తన్ను తాను రాళ్లతో గాయపరచుచునుండెను. నేస్తమా, ఈరోజు ఈ పరిస్థితుల్లో, ఇటువంటి పరిస్థితుల్లో నువ్వు కూడా ఉన్నావేమో. ఏమని? నిన్ను కంట్రోల్ చేయడం, నీకు నచ్చ చెప్పడం, నిన్ను సరి చేయడం, నిన్ను సర్ది చెప్పడం ఎవ్వరి వల్ల కావట్లా. పైపెచ్చు నువ్వు ఏం చేస్తున్నావో నీకే తెలియక నువ్వు గాయపరుచుకుంటున్నావు, కేకలు వేస్తున్నావు, నన్ను ఎవరు పట్టించుకుంటారా అని. నీకు గుడ్ న్యూస్ చెప్పనా? నీ కేకలు వినడానికి
దేవుడు పరలోకం నుండి చెవులు చాచిపెట్టి ఉంచాడు ఇలాగా. నువ్వేం మాట్లాడతావా, నువ్వేం ప్రార్థన చేస్తావా, నీకు ఏం అవసరం ఉందా అని దేవుడు వినడానికి సిద్ధపడతా ఉన్నాడు. మీకు ఒక చిన్న విషయం చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. సాతాను చాలాసార్లు వాడి ట్రిక్ ఏంటో తెలుసా? వాడికి మన మీద అధికారం లేదండి. క్రీస్తు రక్తంలో నీవు కడగబడిన వ్యక్తి అయితే వాడికి నీ మీద అధికారం లేదు. వాడు నిన్నేమి చేయలేడు. వాడు నిన్ను ఏమీ చేయలేక వాడు చేసే మొట్టమొదటి పని ఏంటో తెలుసా? నిన్ను నువ్వు గాయపరుచుకునేలాగా నిన్ను మార్చడం. సాధారణంగా చూడండి, పాపంలోనికి అపవాది నిన్ను టెంప్ట్ చేయగలడు అంతే. పాపంలోకి చేయి పట్టుకుని తీసుకెళ్ళలేడు. మరి పాపంలోకి వెళ్ళేదెవరు, పాపంలో పడేదెవరు? నువ్వే. నీ కుటుంబం ఇలా నాశనమైపోవడానికి కారణం ఎవరు? సాతాను మీద తోసేయకండి. వాడు నిన్ను ప్రేరేపించాడు, పడ్డది నువ్వే. సరైన గైడెన్స్ లేకనో, లేకపోతే వాక్య ప్రత్యక్షత లేకనో, ప్రార్థనా జీవితం లేకనో, వాక్య జీవితం లేకనో నీ జీవితంలో నశించిపోతూ వచ్చావు. సాతానికి నీ మీద కంప్లీట్ కంట్రోల్ ఎప్పుడూ లేదు. నీ ప్రాణం మీద ఎప్పుడూ లేదు. నీ ప్రాణం ఎప్పుడు దేవుడు తన జాగ్రత్తగా భద్రపరుస్తూ ఉన్నాడు. కానీ నువ్వు నాశనం అయిపోవడానికి కారణం ఎవరో తెలుసా? నువ్వు పడిపోవడానికి కారణం ఎవరో తెలుసా? నువ్వు మునిగిపోవడానికి కారణం ఎవరో తెలుసా? సంకెళ్ళలో ఉండడానికి కారణం ఎవరో తెలుసా? నువ్వే. స్టాప్ బ్లేమింగ్ అదర్స్ ఫర్ యువర్ సిచ్యువేషన్స్. ఇతరుల మీద నిందలు వేయడం ఆపేసేయండి. పలానా వాళ్ళ వల్ల నా బ్రతికి ఇట్లా అయిపోయింది అనడం మానేసేయండి. ఎక్కడికి పోయింది నీ బుద్ధి, నీ బుర్ర? వాళ్ళు నీ జీవితాన్ని నాశనం చేస్తున్నప్పుడు నీకు నిజంగా దేవుడు మాట్లాడలేదా? నువ్వు తప్పుడు అడుగులు వేస్తున్నావు, నీకు గద్దించలేదా? పరిశుద్ధాత్మ దేవుడు నీకు చెప్పలేదా? వినే పరిస్థితుల్లో లేవా? చెవులు మూసుకోపోయి ఉన్నాయా? తప్పు నీది కాదా? వాళ్ళు బంధిద్దాం అనుకున్నారు, మనుడు బంధకాలు తెంచేసుకున్నాడు. బయటికి సంబంధించిన బాహ్య సంబంధమైన సంకెళ్ళు తెంపేశాడేమో కానీ తన ఆత్మ ఎప్పుడో సంకెళ్ళలో మునిగిపోతా ఉంది. ఆ ఆత్మ బహుశా కేకలేస్తూ ఉంది. బైబిల్ అదే ఉంది కదా. ఏమని? 5వ వచనం, వాడు ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు సమాధుల్లో నుండి కొండల్లో నుండి కేకలు వేయచ్చు, తను రాళ్లతో గాయపరుచుకుంటూ ఉన్నాడు. నాకు అనిపించింది, సముద్రానికి ఇటుపక్కనున్న ఒక్క దెయ్యం పట్టినోడు కేకలేస్తే నా వల్ల అవ్వట్లేదు ప్రభువా అని. గెరాసాని దేశం ఇశ్రాయేల్ దేశంలో కాదండి అది, బయట సముద్రానికి యువతల పక్కన ఉంది అది. ఇటు పక్కనున్నోడు కేకలు వేస్తే సముద్రానికి ఇటు పక్కన్న దేవుడు విన్నాడు. ఈరోజు నేను చెప్తున్నా, నలిగిపోయి మునిగిపోయి కేకలేస్తున్నావేమో. నువ్వు ఈరోజు దేవుని సన్నిధికి వచ్చి మొర్ర పెట్టగలిగితే పరలోకం నుండి దేవుడు నీ మొర్ర వినడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నాకున్న $1 మిలియన్ క్వశ్చన్స్ ఏంటంటే, అటుపక్క రక్షించబడవలసిన వాళ్ళు అనేక మంది ఉంటే వాళ్ళందరినీ వదిలిపెట్టి తుఫాన్ని ఎదిరించి దోణిలో కొట్టబడి శిష్యులు భయపెట్టబడి వాళ్ళ విశ్వాసము పరీక్షించబడి ఒక్క మనిషి కోసం సముద్రాన్ని దాటి రావాల్సినంత అవసరమే ఉంది ప్రభా. అవసరం ఉంది. నా వల్ల కావట్లేదని కేకలేస్తున్నాడు ఒకడు, దెయ్యం పట్టినాడు. నేస్తమా, నీ జీవితంలో నీ వల్ల కావట్లేదా? నీకు చేత కావట్లేదా? జీవితాన్ని ఎలా నడిపించాలో నీకు చేత కావట్లేదా? బ్రతుకు అనే నావని ఎలా నడిపించుకోవాలో చేత కావట్లేదా? పిల్లల సంగతి ఏంటి, భవిష్యత్తు సంగతి ఏంటి, ఉద్యోగం సంగతి ఏంటి, వ్యాపారం సంగతి ఏంటి, బ్రతుకు సంగతి ఏంటి, అప్పుల సంగతి ఏంటి, ఆరోగ్యం సంగతి ఏంటి, పలుకుబడి సంగతి ఏంటి, వ్యాపారంలో ఉన్న చిన్న నష్టాల పరిస్థితి ఏంటి? నీ వల్ల కావట్లేదా? సమాధానం చెప్పనా? నువ్వు కేకలే, వినడానికి దేవుడు రెడీగా ఉన్నాడు. చాలామంది జీవితాల్లో సమాధానాలు పొందుకోలేకపోవడానికి గల ముఖ్య కారణం వాళ్ళకి ఎవరికి వెళ్ళి వాళ్ళ బాధను చెప్పుకోవాలో వాళ్ళకి తెలియదు. పీపుల్ గో టు రాంగ్ ప్లేసెస్. ఈరోజు అమ్మాయిల ట్రాప్లో చాలామంది పడతారు, లేకపోతే అబ్బాయిల ట్రాప్లో చాలామంది పడతారు. ఎందుకు పడ్డావమ్మా అంటే ఏమంటారో తెలుసా? నాకెవరు చెప్పుకోవడానికి లేనప్పుడు నా మాటలన్నీ వినేవాడన్నా, నమ్మి మోసపోయానన్నా. ఎందుకమ్మా అలా అంత పని చేసావు? నాకు ఎప్పుడు కన్నీళ్ళు తోడవడానికి పక్కన ఉండేవాడన్నా. దాని అర్థం ఏంటో చెప్పనా? దేవుడి ప్రేమను అర్థం చేసుకోలేని పిచ్చి జనాలు వాళ్ళ దగ్గర సమాధానం ఉంటుందేమో, వీళ్ళు నన్ను ఆదరిస్తారేమో, వీళ్ళు నాకు సమాధానం చెప్తారేమో, వీళ్ళు నాకు సలహా ఇస్తారేమో, ఇష్టం వచ్చినట్టు తిరిగిపోయారండి. ఈరోజు నేను ఒక సమాధానం చెప్తున్నా. ఏంటో తెలుసా? వల్ల కావట్లేదా? బంధించబడ్డావా? ఎడిక్షన్స్లో మునిగిపోయావా? బంధకములో నలిగిపోతున్నావా? నీ సమాధానం ఒకటే, వచ్చి దేవా నాకు చేత కావట్లేదని కేకలేస్తే ఆ కృప చూపటకు ఐశ్వర్యవంతుడైన నా దేవుడు, ప్రేమించిన నా దేవుడు నిన్ను కనికరించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన 7 సముద్రాలు కాదండి, పరలోకమును విడిచి వచ్చేసాడండి. ఎంత మంచి దేవుడు అండి.
ప్రేనేస్తమా, ఈ లోకంలో ఉన్న ట్రాప్స్లో నేను పడిపోవద్దు. ఈ గెరాసీనుడిలో నాకున్న ఉన్నతమైన లక్షణం నాకు నచ్చిందంటూ చెప్పనా, సమాధుల్లో ఉండేవాడు సేవకుడయ్యాడు, బంధకముల్లో ఉండేవాడు దేవునికి బంధువుగా మారాడు, సంకెళ్ళలో ఉండేవాడు నలుగురు కన్నీళ్లు తుడిచేవాడిగా మారగలిగాడు, నాకు ఎవరు సహాయం చేస్తారా అని చెప్పినవాడు ప్రపంచానికి సహాయం చేసే దేవుణ్ణి పరిచయం చేశాడు, కొన్ని పట్టణాలకే దాని సువార్థికుడిగా మారాడు. ఏంటిదే? దిస్ ఈస్ కాల్డ్ ద ట్రూ ట్రాన్స్ఫర్మేషన్. ఈరోజు ఒక మాట చెప్పనా, చాలామంది జీవితాల్లో సాధారణంగా నేను గమనించేది ఏంటో తెలుసా, మీరు ఉన్న పరిస్థితి వేరు, మీరు ఉండవలసిన పరిస్థితి వేరు, మీరు ఉన్న స్థితి వేరు, మీరు ఉండాల్సిన స్థితి వేరు, మీరు బ్రతకవలసిన స్థితి వేరు, మీరు బ్రతుకుతున్న స్థితి వేరు. గెరాసీనుడిది అదే పరిస్థితి. దేవుడికి బంధువుగా ఉండాల్సిన వాడు బంధకాల్లో ఉన్నాడు, క్రీస్తు కొరకు సైనికుడిగా నిలబడవలసిన వాడు సంకెళ్లలో ఉన్నాడు. సంకెళ్ళు మొదటి స్థితి అయితే సైనికుడు కడపటి స్థితి. ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? నువ్వు ఏ స్థితిలో ఉండాలి? ఎన్నో సంవత్సరాలు కష్టపడుతున్నావు కానీ జవాబు రావట్లేదా? ఏ స్థితిలో ఉండాలి నువ్వు? ఎన్నో సంవత్సరాలుగా వ్యాపారం చేసావు, ఎక్కడో స్థాయిలో ఉండాలి, ఎంతో లాభాల్లో నీ కుటుంబంలో సుఖ సంతోషాలతో ఉండాలి. ఏ స్థితిలో ఉన్నావు? ఈరోజు నీకే బాగా తెలుసు నువ్వు ఉండాల్సిన స్థితి ఏంటి, నీవు ఉన్న స్థితి ఏంటి. కానీ ఈరోజు ఒక శుభవార్త చెప్పనా, నువ్వు ఉన్న స్థితి ఏదైనా నిన్ను ఉండాల్సిన స్థితిలోకి తీసుకెళ్ళగలిగే ఏకైక దేవుడు, ఏకైక ఆయుధం నేను ప్రకటిస్తున్న నా దేవుడు. ఈరోజు నువ్వెవరో నాకు తెలియదు, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో నాకు తెలియదు. గెరాసీనుడిలాగా కేకలేస్తే, దేవా నా వల్ల కావట్లేదు ప్రభా, ఓడిపోయిన పరిస్థితుల్లో నష్టములో గుండా వ్యర్థములమైన వాటి గుండా నేను వెళ్ళి నష్టపోయాను ప్రభా, నన్ను నేను గాయం చేసుకుంటున్నాను ప్రభా, అది అంటున్నాను అపవాది తంత్రమని. వాడు నిన్ను గాయపరచలేడని నిన్ను నువ్వు గాయపరచుకునేలా చేస్తాడు. ఈరోజు మద్యానికి అవకాశం ఇచ్చి ఎంతమంది మిమ్మల్ని మీరు గాయపరచుకుంటున్నారు? ఈరోజు తాగుడికి అలవాటైపోయి, ఇదిగో పరుల వ్యామోహాల్లో పడిపోయి, స్త్రీ వ్యామోహంలో పడిపోయి, మద్యపానం అనే ఒక భయంకరమైన గొడ్డలో పడిపోయి, ధూమపానం అనే ఒక భయంకరమైన వ్యసనానికి బానిసైపోయి, పోర్నోగ్రఫీకి ఎంతమంది అడిక్ట్ అయిపోయి, సెల్ ఫోన్కి ఎంతమంది అడిక్ట్ అయిపోయి, ఎంతమంది బంధకాల్లో ఉన్నారు? కేకలే, నేను దేవుడు విడిపిస్తాడు. నువ్వు దేవుణ్ణి అడుగు, దేవా నన్ను విడిపించని అడుగు, దేవుడు నిన్ను విడిపిస్తాడు. ఆ గెరాసీనుడు తనకు తాను హాని చేసుకుంటా ఉన్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ కుటుంబంలో నీ భర్త తనకు తను గాయపరుచుకుంటున్నాడా? చేయకూడని దుర్వ్యాపారం చేసి అందులో నష్టాలు పొందుకొని కుటుంబాన్ని బజారుకి ఇడుస్తున్నాడా? ఈరోజు నువ్వు మార్చే. ఎలా? నీ ప్రార్థన ద్వారా. నువ్వు మార్చలేవు, నీ మాటలు మార్చలేవు, నీ ఎఫర్ట్స్ మార్చలేవేమో, కానీ నీ ప్రార్థన మారుస్తుంది, నీ ప్రార్థన మారుస్తుంది. గెరాసీనుడు తన జీవితంలో ఉన్న స్థితి నుండి తను ఉండాల్సిన స్థితిలోనికి వచ్చేసాడండి. ఈరోజు నా ప్రార్థన, నేను ఆశపడే ముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? ఈ వీడియో నువ్వు చూస్తూ ఉన్నట్లయితే ఈ బంధకములో నుండి విడిపించే దేవుణ్ణి నువ్వు కాళ్ళ వేళ్ళ అయినా పడు, ఆయన్ని మాత్రం విడిచిపెట్టకు. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. నేడే రక్షణ దినం. దేవుడు నిన్ను విడిపించాలని ఆశపడుతున్నాడు. ఆయన సముద్రములు దాటింది, అలలకు ఎదురుగా నిలబడింది. ఆయన తన శిష్యుల యొక్క ప్రాణాలు పరీక్షల గుండా అనుమతించింది. ఆయన దేశములు, ఆయన పట్టణములు, ఆయన సముద్రములు, ఆయన ఖండములు దాటి వచ్చింది. నీ బంధకాల్లో నువ్వు జీవిస్తూ నష్టపోవడానికి కాదు, నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు బ్రతకడానికి కాదు, నీ వల్ల కాదని నువ్వు చెప్పి పడిపోవడానికి కాదు, నువ్వు లేవనెత్తడానికి వచ్చాడు ఆయన. నిన్ను బాగు చేద్దామని వచ్చాడు ఆయన. గెరాసీనుడికి ఎంత అవమానం పడి ఉంటాడో చూడండి. పిల్లలు చూసి భూతం రా, దెయ్యం రాని పారిపోయి ఉంటాడు చూడండి. అనేక మంది సంకెళ్ళతో బిగిస్తూ ఉంటే, మన వల్ల కాదురా, వీడిని వదిలేసంటారా, పిచ్చోడ్రా అని ముద్రలు వేస్తే ఎన్ని ముద్రలు అనుభవించాడో ఆలోచించండి. ఎన్ని రాత్రులు, ఎన్ని పగళ్ళు నిద్ర లేక, దెయ్యం పడుకోనివ్వకుండా, సరిగా నిద్ర కూడా పట్టనివ్వకుండా ఎంత బాధ పెట్టాయో చూడండి. తన బాధకు బదులుగా దేవుడు బాధపడడానికి సిద్ధపడ్డాడు. అందుకే తన్ని విడిపించేశాడు. గాడ్ వాంట్స్ టు డెలివర్ యూ మై ఫ్రెండ్. నీ బలహీనత ఏదైనా, నీ బంధకం ఏదైనా, ఒక విషయం చెప్పనా, ఆయన బలహీనుల్ని, ఓడిపోయిన వారిని ఓదారుస్తాడు ఆయన.
నువ్వు బంధకంలో ఉన్నావేమో, ఆయన నిన్ను విడిపిస్తాడు. ఆయన బలహీనులను ఆయన ఓదార్చువాడు, సొమ్మసిల్లిన వారిని ఆయన ఉద్ధరిస్తాడు. ఆయన నిన్ను విడిపిస్తాడు, ఆయన నిన్ను బాగు చేస్తాడు, ఆయన నిన్ను. హోప్ లేదా? అది వల్ల కావట్లేదు బ్రదర్. సంవత్సరాల నుంచి ఒకే ఎడిక్షన్లో ఉండిపోయాను బ్రదర్. నో 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 ఈరోజు ప్రార్థన చేయి, ఈరోజు ప్రయత్నం చేయి, ఈరోజు పోరాడు, ఈరోజు ప్రాకులాడు. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు విడిపించడానికి రెడీగా ఉన్నాడు. ఈరోజు నిన్ను కూడా విడిపించాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. నువ్వు ఉన్న స్థితిలో నుండి నువ్వు ఉండాల్సిన స్థితిలోనికి దేవుడు నిన్ను మార్చాలని, నిన్ను మలచాలని, నిన్ను సరిచేయాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. ఈరోజు ఒక మాట చెప్పనివ్వండి. ఏ దెయ్యాలైతే గెరాసీనుని బాధ పెట్టాయో, ఏ దెయ్యాలైతే గెరాసీనుని ఏడిపించాయో, అవే దెయ్యాలు యేసు ప్రభువు వారి దగ్గరికి వచ్చి ఏడుస్తున్నాయి. ఏమన్నా తెలుసా? అయ్యా మమ్మల్ని పందుల్లోకి పంపించయ్యా, మమ్మల్ని యాబిస్లోకి, మమ్మల్ని పాతాల్లోకి పంపించకండి అయ్యా, మమ్మల్ని శిక్షించకండి అయ్యా, మా సమయం ఇంకా రాలేదు కదయ్యా, యేసయ్యా నువ్వు దైవ కుమారుడివయ్యా అని ఏడుస్తున్నాయి. ఈరోజు నేను ఒక మాట చెప్పనా? నిన్ను ఏడిపించే సమస్యని దేవుడు ఏడిపించాలనుకుంటున్నాడు. నిన్ను బాధ పెడుతున్న బాధని దేవుడు బాధ పెట్టాలనుకుంటున్నాడు. నీ కన్నీళ్లు తెచ్చిన సమస్యకే దేవుడు కన్నీళ్లు పెట్టించాలని ఆశపడుతున్నాడు. నిన్ను చూసి అసూయపడేలాగా దేవుడు నిన్ను ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు. ప్రేనేస్తమా, ఎవరిని సేవిస్తున్నావు? నువ్వు నజరుడని యేసుని సేవిస్తున్నావు. నీ పరిస్థితులు మార్చగలిగిన, నీ పరిస్థితుల్లో నిన్ను విడిపించగలిగిన దేవుడిని నువ్వు ఆరాధిస్తా ఉన్నావు. దెయ్యాలు బతిలాడిన మమ్మల్ని పందులకు పంపించు అని. పందులకు ఎందుకు పంపించమన్నాయి చెప్పనా? మీరు జాగ్రత్తగా కీర్తనల గ్రంథము 81 కీర్తన మీరు చూస్తే అక్కడ కీర్తనాకారుడు ఇలా వర్ణిస్తాడు. ఏమని అనంటే, ఇశ్రాయేలు ఒక వనము లాంటిది, ఇట్స్ లైక్ ఎ వైన్ యార్డ్, కానీ దాన్ని పందులు నాశనం చేస్తున్నాయని. ఆ పందులు ఎప్పుడు నాశనానికి గుర్తు. ఆ పందులు ఎప్పుడు చూసినా తనకి ఉన్న లేమికి, లేకపోతే దానికి ఉన్న డిస్ట్రాక్షన్కి, పందులు ఎప్పుడు చూసినా ఒక కైండ్ ఆఫ్ నెగటివిటీకి గుర్తుగా ఉండింది. ఇట్స్ ఆల్ అబౌట్ డిస్ట్రాక్షన్, ఇట్స్ ఆల్ అబౌట్ డిస్ట్రాయింగ్ ద ఫీల్డ్స్. దేవుడు అంటున్నాడు, ఇశ్రాయేలును పాడు చేసిన పందుల్ని దేవుడు ఆ రోజు పాడు చేశాడు. భయమైన దురాత్మ నీకుందేమో, భయానికే భయం పెట్టాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. దాని అర్థం అదే. ద థింగ్స్ ఆర్ మెంట్ అండ్ దే ఆర్ ఎ సైన్ ఫర్ డిస్ట్రక్షన్, అండ్ గాడ్ ఈస్ డిస్ట్రాయింగ్ దట్ సైన్స్ యాజ్ వెల్. ఒక మాట చెప్పనా? ఆ రోజుల్లో కనానీయులు దెయ్యాల బలికి, లేకపోతే విగ్రహాలకి బలివ్వడానికి, దెయ్యాల పూజ చేయడానికి, ఇంకో మన మాటలు అర్థమయ్యేలా చేయాలంటే చాతబడికి ఆ రోజుల్లో పందుల్ని వాడేవాళ్ళు. దర్ ఆల్వేస్ మెంట్ ఆన్ ద నెగటివ్ సైడ్. God is destroying the negativity. No more negativity in your life. No more negative thoughts in your life. నీ జీవితంలో ఆ పాత బలహీనమైన, లేకపోతే నిన్ను నాశనం చేసే ఆ బలహీనతలో బంధకాలకి ఇంకా దేవుడు నీ జీవితంలో తావు ఇవ్వాలని ఆశపడట్లేదు. God wants to destroy. God wants to establish. God wants to multiply. God wants to lift you up. That's a good plan of God. బంధకములో ఉన్నవాడు, కట్లలో ఉన్నవాడు, కట్ల నుండి కుమారత్వమునకు వచ్చాడు. ఈరోజు నువ్వు వస్తావా నీ స్థితి విడిచిపెట్టి? ఈరోజు నువ్వు వస్తావా నీకున్న బలహీనతను విడిచిపెట్టి? ఈరోజు నువ్వు వస్తావా నీకున్న ఎడిక్షన్స్ని విడిచిపెట్టి? ఈరోజు నువ్వు వస్తావా, దేవా నన్ను విడిపించు ప్రభా, ఆశ లేదయ్యా, నిరీక్షణ లేదు ప్రభా. నేను ఎప్పుడో మాట అంటాను, మళ్ళీ అంటున్నాను, క్రీస్తు యొక్క మరణము నీకు రక్షణనిచ్చింది, క్రీస్తు యొక్క పునరుద్ధానము నీకు నిరీక్షణనిచ్చింది. ఇదిగో నీకు ఇంకా హోప్ ఉంది, బాగుపడగలనన్న హోప్ నీకుంది. నీకు ఇంకా ఒక అవకాశం ఉంది. సమయం ఉన్నంత వరకే, దేవుడు అనుమతించిన వరకే, కృపాకాలం ఉన్నంత వరకే నీకు అవకాశం ఉంది. వస్తావా నీ జీవితాన్ని బాగు చేసుకోవడానికి? గరాసీనుడు వచ్చి కాళ్ళ మీద పట్టాడు, నన్ను విడిపిస్తావా అని. సమాధుల నుండి కేకలేస్తే అవతల ధరలో ఉన్న ఎక్కడో ఉన్న యేసు ప్రభువారు కూడా పరిగెత్తుకుంటూ వచ్చారు. నీ జీవితంలో దేవుడు రావాలని ఆశపడుతున్నాడు. నువ్వు అవకాశం ఇస్తున్నావా? నీ జీవితాన్ని దేవుడు బాగు చేయాలనుకుంటున్నాడు. నేను ఒక్క మాట గెరాసీనుడి గురించి ఎప్పుడు అనుకుంటాను, ఎవ్రీబడి గేవ్ అప్ అపాన్ దట్ పర్సన్ ఎక్సెప్ట్ గాడ్. అందరూ అయిపోయింది, ఇంకా ఇతనే అందరిలాగా చచ్చిపోవాలి. ఎవ్రీబడి గేవ్ అప్. ఎవరికి హోప్స్ లేవు. యు ఆర్ హోప్లెస్, ఐ నో, బట్ గాడ్ స్టిల్ హ్యాస్ ఎ హోప్ అపాన్ యువర్ లైఫ్. నీ జీవితం మీద నీకు ఆశ పోయిందేమో,
దేవుడికి ఇంకా పోలేదు. నీ జీవితం మీద నీకు విరక్తి వచ్చిందేమో, దేవుడికి ఇంకా నీ మీద విరక్తి రాలేదు. నీ అలవాటు మీద దేవుడికి విరక్తి వచ్చింది. నీ వ్యసనం మీద దేవుడికి విరక్తి వచ్చింది. కరెక్టే, నీ అలవాట్ల మీద దేవుడికి విరక్తి వచ్చింది, కానీ నీ మీద రాలేదు ఇంకా. డోంట్ లీవ్ గాడ్, బికాస్ గాడ్ డజంట్ వాంట్ టు లీవ్ యూ. దేవుణ్ణి విడిచిపెట్టకండి. నిన్ను విడిచిపెట్టాలని 1% కూడా ఆయనకి లేదు. దేవుణ్ణి మర్చిపోకండి, ఆయన ఇంకా మిమ్మల్ని మర్చిపోలేదు. గాడ్ హస్ ట్రస్టెడ్ యూ. ఐ హంబ్లీ రిక్వెస్ట్ యూ, ట్రస్ట్ హిమ్ బ్యాక్. ఆయన మిమ్మల్ని నమ్మాడు. నేను మిమ్మల్ని 2 చేతులు జోడించి అడిగేది ఏదైనా ఉందో తెలుసా? ఆయన్ని నమ్మండి. ఆయనకి నమ్మదగిన దేవుడని పేరంట. ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. నమ్మకమైన వాడని పేరు కలిగిన వాడట ఆయన. ఎంతైనా నమ్మదగిన దేవుడు ఆయన. ఆయన పేరే అది, ఆయన గుణమే అది. నమ్ముతావా? నువ్వు నమ్మి నీ జీవితాన్ని ఆయన చేతిలో పెడతావా? బంగారు భవిష్యత్తు నీకు ఇస్తాడండి. ఉన్నతమైన స్థానంలో ఆయన నిన్ను నుంచోబెడతాడండి. నిజంగా రావాలనుందా? కేకలు వేయాలనుందా? ఆయన పిలవాలనుందా? దయచేసి నాతో ప్రార్థనలు ఏకీభవించండి. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, ఆ గెరాసీనులాగా బంధకాల్లో ఉన్నవారు, బలహీనతల్లో ఉన్నవారు, కట్లలో ఉన్నవారు, ఓడిపోయి ఉన్నవారు, నలిగిపోయి ఉన్నవారు ఎంతోమంది ఈ ప్రోగ్రాంని చూస్తున్నారేమో నాకు తెలియదయ్యా. కానీ ఒకవేళ ఎవరైనా అటువంటి పరిస్థితిలో ఉంటే తండ్రి వారిని విడిపించమని వేడుకుంటున్నాం. తండ్రి వారిని బాగు చేయమని వేడుకుంటున్నాం. తండ్రి వారిని స్వస్థపరచమని వేడుకుంటున్నాం. తండ్రి వారిని విడిపించమని వేడుకుంటున్నాం. చాలయ్యా బానిస బతుకు, చాలయ్యా బందీ అయిన బ్రతుకు, చాలయ్యా కట్లలో బ్రతుకు, చాలయ్యా ఓడిపోయిన జీవితం. వారిని విడిపించి బాగు చేసి సరిచేయమని వేడుకుంటున్నాం. దేవా, ఎంతమంది అయితే ఈ వాక్యం ద్వారా వింటూ ఉన్నారో వారందరినీ పేరు పేరున దర్శించండి. అనారోగ్య సమస్యల నుండి విడిపించండి. అప్పుల బాధల నుండి విడిపించండి. కోర్టుల కేసుల నుంచి వారిని తప్పించండి. అపవాది తంత్రముల నుంచి విడిపించమని వేడుకుంటున్నాం. నీకు దగ్గరగా నీకు ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించే కృపలోనికి వారందరినీ నడిపించమని వేడుకుంటున్నాం. ప్రభా, అయ్యా నా జీవితం అంతా నీదే స్వామి, మీరు జీవితాన్ని దయచేసి జ్ఞాపకం చేసుకోమని వేడుకున్నాం. బాగు చేసి విడిపించమని నజరేయుడైన యేసు నామములో అతి మిక్కిలి వినయంగా అడిగి వేడుకుంటున్నావు నా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఆమెన్ చెప్పారా? చెప్పలేదా? ఒకసారి గట్టిగా చెప్దామా? ఆమెన్. ఎస్. ఈ కార్యక్రమం ద్వారా మీరు ఆశీర్వదించబడినట్లయితే ఏ విధంగా మీరు దీవించబడ్డారు, ఏ విధంగా మీరు ఆశీర్వదించబడ్డారో దయచేసి మాకు తెలియజేయడం మర్చిపోకండి. కింద కనిపిస్తున్న ఈ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ అయినా లేకపోతే మీ వాయిస్ మెసేజ్ అయినా, మీ కాల్ అయినా పెట్టండి. మేము మీకోసం ప్రార్థన చేయాలని, మీ గురించి తెలుసుకోవాలని, మీకోసం భారభరితంగా ప్రార్థన చేయాలని ఆశపడతా ఉన్నాము. కీప్ వాచింగ్, బీ బ్లెస్డ్. ఇన్ గాడ్ బ్లెస్ యూ. టేక్ కేర్.